హలో అండి, నమస్తే. నేను వరలక్ష్మిని. ఈరోజు నేను ఒక కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అందరికీ. ఎప్పుడు ప్లాట్లు కొనుక్కోండి, అమ్మండి అని చెప్పడమే కాకుండా ఈరోజు ఒక వంట కూడా చేసి అందరికీ చూపించాలి. ఒక మంచి వంటకం, ఒక రుచికరమైన వంటకం చేసి చూపెట్టాలని నేను అనుకున్నాను. అనుకొని ఈరోజు అది కూడా రైస్ కుక్కర్లో ఒక కర్రీ చేయాలని నేను అనుకొని మీకు ఈ కర్రీ చేసి చూపిస్తున్నాను. అందరూ కూడా చేసి తిని ఎట్లా టేస్ట్ ఉందో కూడా నాకు చెప్పండి. ఏం కర్రీ అంటే రైస్ కుక్కర్లో మిల్ మేకర్ విత్ ఆల్ కర్రీ. రైస్ కుక్కర్లో మిల్ మేకర్ విత్ ఆలుగడ్డ కర్రీ. ఇది ఎలా చేయాలంటే కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకొని బాండిలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గుతుండగానే, మరీ ఎక్కువ మగ్గనియొద్దండి, కొంచెం మగ్గుతుండగానే దాంట్లో ఆలుగడ్డలు వేయండి. ఆలుగడ్డలు వేసి మెల్లగా కలిపి ఒక నిమిషం ఆగండి. ఉల్లిపాయలు, ఆలుగడ్డ నూనెలో కొంచెం మంచిగా మగ్గాలండి. ఈ మగ్గిన తర్వాత ఒక 2 సార్లు కలిపేసి ఒక 2 నిమిషాలు ఆగండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే మనము మిల్ మేకర్ని ఫస్ట్ నానబెట్టి పెట్టుకోవాలండి. ఆ నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని నీళ్లు గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలల్లో కొంచెం కరివేపాకు వేశాను. ఈ కరివేపాకు కూడా దీంట్లో మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు తింటే కూడా మన ఆరోగ్యానికి మంచిదండి. చాలామంది కరివేపాకు పొడి కూడా చేసుకుంటారు. ఇది మగ్గుతుండగానే మనము మిల్ మేకర్ని నీళ్ళలో తడిపి పక్కన పెట్టుకుంటాం కదా. తడపకుండా పర్లేదండి, కొంచెం తడిపితే ఏంటంటే మంచిగా అవుతుంది. కొంచెం సేపు నానబెట్టుకొని మళ్ళీ నీళ్ళు గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇది ఆలుగడ్డ మగ్గుతుండగానే కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి నూనెలోనే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయాలండి. ఎప్పుడైనా సరే ఏ కర్రీ వండినా సరే పసుపు అనేది నూనెలోనే వేసి కొంచెం వేడి చేసినట్టయితే అప్పుడు మనకి మంచిగా ఉంటుంది. లేకపోతే కొంచెం చేదు వాసన వస్తుందని నేను అనుకుంటానండి, అందుకే నూనెలోనే వేస్తాను. ఇప్పుడు ఈ మనము మిల్ మేకర్ ఏవైతే తడిపి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులోనే వేయాలండి. మిల్ మేకర్ అంటే అందరికీ తెలిసే ఉంటుందండి, సోయా సీడ్స్ తోటి తయారు చేస్తారు. మిల్ మేకర్ బడీలని కూడా అంటారు వీటిని చాలామంది. ఇది కొంచెము మటన్ పీసెస్, చికెన్ పీసెస్ తిన్న ఫీలింగ్ వస్తుందండి ఇది. అందుకనే ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే కూడా ఇది చేసుకుంటారు. ఇవి కొంచెం ఇట్లా మగ్గుతున్నప్పుడు మంచిగా ఒక 2-3 సార్లు కలపండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ, కారం, ఉప్పు వేసి కలపండి. అందులోనే మనం ఒక 2 టమాటాలు తరిగి పెట్టుకోవాలి. ఈ టమాటాలు కూడా వేసి మంచిగా మగ్గి కొంచెం సేపు నూనెలో ఇవన్నీ మగ్గాలండి మంచిగా. చూడండి, ఇవి నూనెలో మంచిగా మగ్గుతున్నాయి. ఫ్రై లాగా కూడా కావద్దు, ఈ ఉల్లిపాయల దీంట్లోనే ఇట్లా మగ్గాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తగినన్ని నీళ్ళు, ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే నేను పోసినానండి. కొంచెం గ్రేవ్ లాగా కూడా ఉండేటట్టు పోసినాను. నీళ్ళు పోసి కొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వాలండి మంచిగా. అంటే మనం గట్టిగా కూడా ఉండొద్దు, కర్రీ మనకి ఇట్లా స్పూన్కి తీసుకునేటట్టు ఉండాలి. ఇవి మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర కూడా మనం ఎంతనన్నా వేసుకోవచ్చండి, ఇది మంచిది ఒంటికి. ఇంకోటి మనకి మంచి వాసన కూడా ఉంటుంది కర్రీలో. దగ్గరికి అవుతుంది చూడండి కర్రీ. మన మటన్, చికెన్ కర్రీ టేస్టే ఉంటుందండి ఇది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ విధానంగా వండినాను. ఇవే కాంబినేషన్లో మీకు వచ్చిన టైప్లో కూడా మీరు వండొచ్చండి. దీంట్లో చివరిగా కొంచెం చికెన్ మసాలా కూడా వేశాను, అది మన ఇష్టం అండి, అందుకే నేను అది చూపించలేదు. కర్రీ అయ్యిందండి, సర్వ్ చేస్తున్నాను చూడండి. మీరు కూడా ఈ కర్రీ చేసి తిని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.